repent, when you confess, oh Lord, I believe that you died on the cross for me, Lord, wash me one more time in your holy blood, Lord, when you ask this grace, all the blessings of the Lord will rest upon you. మరి హృదయం తలుపు తట్టుతున్నాడు. ఎవరైతే మరి ఆయన యొద్దకు వస్తారో ఆయన నిన్ను ప్రేమించి నీ తన కుమారుడిగా చేసుకునేవాడిగా ఉంటాడు. Even now the Lord has been knocking your heart. Will you open the door for him? And the blessing and the salvation belongs to you. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. కామ క్రోధ మద మోహ మత్సరములు లేనివాడిగా ఉన్నటువంటి ఏకైక ప్రభువై ఉంటున్నాడు. When we see about him, in his birth there is no sin, and he lived a holy life, and he came through the Holy Spirit of God. మరి ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు అనేక వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచినాడు, చనిపోయిన వారిని లేపుతూ వచ్చినాడు. When he was in this world, he has done many miracles, he has healed many people, and also raised dead people also. అయితే ప్రతి మనుషుడు కూడా మరి జన్మ కర్మ పాపములను బట్టి మనశ్శాంతిని కోల్పోయి జీవితంలో ఎంతో మరి నిరాశతో జీవించేవాడిగా ఉంటున్నాడు. When we see in this worldly people, entire humanity, they are living in the sin, and because of that sin, గొప్పది. his love is so much. ఆయన యొక్క ప్రేమ అనేటువంటిది మరి మరణాన్ని కూడా పొందుకోవడానికి సిద్ధపడుతూ ఉంచినటువంటి ప్రేమ. His love is so great, he accepted the death on the cross. ఆయన యొక్క ప్రేమ మరి దైవత్వంలో పరలోకములో ఉన్నటువంటి వ్యక్తి కూడా కేవలం భూమి మీదకి రావడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినటువంటి ప్రేమ. His love is so great, even though he is dwelling in the heaven, he came to this world. So that's the great love he has. ఒక సామాన్యమైనటువంటి పశువుల పాకలు ఆయన జీవించడానికి ఇష్టపడుతూ వచ్చినటువంటి గొప్ప ప్రేమ. In the small family of shepherds, he was born in this world. So that's the great love he has. ఆయన ఎంత ప్రేమిస్తూ వచ్చినాడు అంటే నీ పాపముల కోసము కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడు. He loved us so much, he showed his love by dying in the cross. అలాగే మరి ఎంతో గొప్ప స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి మానవ జన్మలోనికి రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. He was a great God, even though he came into this world as a simple human being. ఆయన ప్రేమ